హాయ్. చాలామంది నాన్ వెజ్ను ఎక్కువగా తింటూ ఉంటారు. ముక్కలేనిదే వారికి ముద్ద దిగదు. వారంలో ప్రతిరోజు నాన్ వెజ్ ఉండాల్సిందే. అయితే నాన్ వెజ్లో మన శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ అతిగా నాన్ వెజ్ తినడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాంసాహారం రుచిగా ఉందని వారంలో 4-5 రోజులు తింటే ఆరోగ్యానికి చేటు చేస్తుందని చెప్తున్నారు. ఇలా ఏదైనా సరే అతిగా తినడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మాంసాహారం అధికంగా తినే వారికి పెద్ద పేగుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రెడ్ మీట్ ఎక్కువగా తినేవారిలో జీర్ణక్రియ సమస్యలు వస్తాయని, దీర్ఘకాలిక జీర్ణక్రియ సమస్యలు పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని చెబుతున్నారు. అంతేకాదు, రెడ్ మీట్ తరచుగా తినేవారిలో గుండె ఆరోగ్యం ప్రభావితం అవుతుందని, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. రెడ్ మీట్ను నిరంతరం తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని, ఊబకాయం సమస్య వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు, రెడ్ మీట్ తినేవారిలో 46% డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అమెరికాలో అతిగా మాంసం తిని ఆ క్యాన్సర్ బారిన పడుతున్న ప్రజలు కడుపు నొప్పి, మలబద్ధకం, వాంతులు, విరోచనాలు వంటి సమస్యలు కూడా అధికంగా వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్తున్నారు. రెడ్ మీట్ను అధికంగా తినే అమెరికాలో చాలామంది కొలరెక్టల్ క్యాన్సర్తో బాధపడుతున్నారని, 2024 సంవత్సరంలో సుమారు 1.5 మిలియన్ల మందికి పెద్ద ప్రేగు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్తున్నారు. అతిగా మాంసాహారం తింటే అనర్థం కనుక క్యాన్సర్ బారిన పడే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని అతిగా మాంసాహారాన్ని తినకుండా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు. ఒకవేళ ఇవేవీ పట్టవని అతిగా మాంసాహారాన్ని తింటే తీవ్రమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అతిగా మాంసాహారం మాత్రమే కాదు, అతిగా ఏది తిన్నా కూడా అనర్థానికి కారణమవుతుందని, మనం ఏది తిన్నా మితంగా తినాలనే సూచిస్తున్నారు. కాబట్టి ఏదైనా ఆహారం తీసుకునే ముందుగా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవడం చాలా ముఖ్యం.